డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మ్యాట్రిక్స్ గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. ఈ మ్యాట్రిక్స్ ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఒరిజినల్ మ్యాట్రిక్స్, రెండు 3D మ్యాట్రిక్స్. ఒరిజినల్ మ్యాట్రిక్స్ 5Dకి సంబంధించింది, అందుకే దాన్ని 5D మ్యాట్రిక్స్ అనొచ్చు. 3D మ్యాట్రిక్స్ 3 డైమెన్షన్కి సంబంధించింది. ఓకే, ఈ రెండిటికి ఒక పర్పస్ ఉంది. ఒరిజినల్ మ్యాట్రిక్స్ వచ్చేసి 5Dలో ఆత్మల యొక్క చైతన్య పరిణామం కోసం ఉంది, కానీ 3D మ్యాట్రిక్స్ వచ్చేసి ఆత్మల్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఉంది. సో 5D మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే, ఒరిజినల్ మ్యాట్రిక్స్ అంటే విశ్వాలు, గ్రహాలు, అందులో ఉండే జీవరాశి, మనం పదార్థ జగత్తులో ఏవైతే చూస్తున్నామో అంటే గ్రహాలు కావచ్చు, విశ్వాలు కావచ్చు, నక్షత్ర మండలాలు కావచ్చు, సూర్యులు కావచ్చు, ఇవన్నీ 5D కిందకు వస్తాయి. అదంతా మ్యాట్రిక్సే. యాక్చువల్లీ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు, నీ కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది కానీ అదంతా నిజం కాదు. కాకపోతే అది ఒరిజినల్ మ్యాట్రిక్స్ కాబట్టి అది ఉండాలి, ఒక ఆత్మ యొక్క చైతన్య పరిణామం కోసం అది ఉండాలి కాబట్టి అది సృష్టించబడింది. అది సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారానే సృష్టించబడింది. చాలా అడ్వాన్స్డ్ సైన్స్తో సృష్టించబడింది ఈ 5D మ్యాట్రిక్స్. అంటే 5Dలో చూడండి, 5వ పరిధిలో ఎంత శక్తివంతమైన టెక్నాలజీ ఉందంటే, వాళ్ళు ఒక గ్రహాలని డీల్ చేస్తూ ఉంటారు. పరిపాలనా విభాగంలో ఎన్నో గ్రహాలు ఉంటాయి, వాళ్ళకి చిన్న చిన్న గ్రహాలు కూడా ఉంటాయి, మన భూమి లాంటివి. సో ఈ నేపథ్యంలో వీళ్ళు ఈ 3వ పరిధి గ్రహాల మీద ఒక్కొక్కసారి కొన్ని ప్రత్యేక పరిస్థితులు, అంటే వాటిని కంట్రోల్ చేయలేని పరిస్థితులు వచ్చినప్పుడు వాటి మీద ఈ 3D మ్యాట్రిక్స్ అనేది ప్రయోగిస్తారు. ఇది 3D రేడియేషన్ బెల్ట్ ఒకటి ఫామ్ చేస్తారు ఆ చిన్న గ్రహం మీద. ఇక దాని లోపల ఒక హాలోగ్రాఫిక్ ప్రొజెక్టర్, కొన్ని కంప్యూటర్ల ద్వారా అది నడుస్తూ ఉంటుంది. దీని ప్రభావం వల్ల అక్కడ ఉండే మనుషులందరూ ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళు వాళ్ళ జ్ఞాపకాలని కోల్పోతారు, వాళ్ళ గతాన్ని మర్చిపోతారు. దానివల్ల వాళ్ళు ఈ 3D మ్యాట్రిక్స్ ప్రసారం చేసే కొన్ని ఐడియాస్ ఏవైతే ఉంటాయో, అంటే మనుషులతో కలిసిమెలిసి ఉండటం, వాళ్ళు వ్యవసాయం చేసుకోవటం, ఉద్యోగం చేసుకొని ప్రశాంతంగా బతకటం అన్నది మాత్రమే వాళ్ళు ఫాలో అవుతారు. అంటే ఇక్కడ 3D మ్యాట్రిక్స్లో ఏవైతే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ ప్రకారం ఆ వ్యక్తులు జీవిస్తూ ఉంటారు. దానివల్ల ఆ గ్రహం పూర్తిగా ప్రశాంతంగా అయిపోతుంది. అంతకు ముందు ఏదైతే ఈ డార్క్ ఫోర్సెస్ యొక్క ప్రభావాలు ఎక్కువగా ఉండి అక్కడ మనుషులందరూ హింసింపబడుతూ ఉంటే, అలాంటి గ్రహాల మీద వీళ్ళు ఏం చేయలేని పరిస్థితులు, వాళ్ళతో పోరాడినా కానీ వాళ్ళతో గెలవలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇలాంటి 3D ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ని వేస్తారు. ఇలా 3D ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ వేసినట్లయితే ఆ గ్రహం పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి వస్తుంది. సాధారణంగా వాళ్ళు వేసి దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఉంటారంతే నిదానంగా. అయితే ఇప్పుడు అసలు మ్యాట్రిక్స్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే, ఒక సెట్ ఆఫ్ రూల్స్తోనే పనిచేస్తుంది అని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 5D మ్యాట్రిక్స్ కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఎంత డెవలప్ అవ్వాలి, సైన్స్ పరంగా ఎలా ఉండాలి, ఎలాంటి ఆవిష్కరణలు చేయాలి, ఇవన్నీ కూడా ఆ యొక్క 5D మ్యాట్రిక్స్లో ఒక భాగమే. అలాగే వాళ్ళు ఒక గెలాక్టిక్ ఫెడరేషన్ని స్థాపించుకొని అందులో వాళ్ళు ఉండటం, ఇదంతా కూడా 5D మ్యాట్రిక్స్లో కొన్ని రూల్స్. అలాగే ఒకళ్ళ మీద ఒకళ్ళు దండెత్తకుండా ఉండటం, అది 5D మ్యాట్రిక్స్లో ఒక రూలు. ఈ విశ్వ నియమాలు ఏవైతే ఉన్నాయో, అలాగే యూనివర్సల్ లాస్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా 5D మ్యాట్రిక్స్లోనే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇదంతా పెద్ద సబ్జెక్టే, కానీ మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఒక చిన్న గ్రహం మీద, ఒక 3వ పరిధిలో ఉన్న గ్రహం మీద ఉంటున్నారు. ఇక్కడ 3D మ్యాట్రిక్స్ అనేది ఇన్స్టాల్ చేయబడి ఉంది ఈ గ్రహం మీద. అందుకే మీరు ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ అర్థమైందా? సో ఇక్కడ ఈ 3D మ్యాట్రిక్స్ గ్రహంలో మనం ఉన్నాం కాబట్టి అసలు 5D మ్యాట్రిక్స్ అంటే ఏంటి, 3D మ్యాట్రిక్స్ అంటే ఏంటి అన్నది మీరు అర్థం చేసుకుంటే మీరు ఇక్కడ ఎలా జీవించాలో మీకు అర్థమవుతుంది. సో యాజ్ ఇట్ ఈజ్గా పైన ఏది ఉందో కింద కూడా అదే ఉంటుంది. ఈ 3D మ్యాట్రిక్స్లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు కేవలం వాళ్ళ మైండ్ ప్రకారం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను వాళ్ళే తయారు చేసి ఈ 3D మ్యాట్రిక్స్లో ప్రసారం చేస్తూ ఉంటారు. ఇదంతా సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారమే జరుగుతూ ఉంటుంది. ఈ గ్రహం 3D మ్యాట్రిక్స్ ఇన్స్టాల్ చేయబడిన గ్రహమే మన భూమి. ఎందుకని ఇన్స్టాల్ చేయబడింది, ఇక్కడ డార్క్ ఫోర్సెస్ దీన్ని హబ్బుగా పెట్టుకున్నాయి కాబట్టి ఆ డార్క్ ఫోర్సెస్ ప్రతినిధులైన మానవులు దీన్ని మరీ పరాకాష్ఠకి తీసుకెళ్ళిపోయారు. అక్కడుండే మనుషుల్ని హింసించి, ప్రకృతిని హింసించి, జంతువుల్ని హింసించే స్థితికి వెళ్ళిపోయి వాళ్ళ మీద యుద్ధాన్ని విశ్వప్రభుత్వం ప్రకటించినప్పుడు వాళ్ళని కూడా ఓడగొట్టారు. అలాంటి పరిస్థితుల్లో భూమి మీద 3D ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ని విశ్వప్రభుత్వమే ఏర్పాటు చేసింది. సో కాబట్టి అది ఏర్పాటు చేసినప్పుడు మళ్ళీ
గ్రహాంతరవాసులు, విశ్వప్రభుత్వ సభ్యులు అందరూ దానికి సహకరించారు. అది ఎదిగేలా చేశారు. ఎందుకంటే అక్కడ ఉండే మనుషులందరూ గతాన్ని మర్చిపోయారు. ఈవెన్ డార్క్ ఫోర్సెస్ ప్రతినిధులైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళ గతం మర్చిపోయి వాళ్ళు ప్రశాంతంగా జీవించడం మొదలుపెట్టారు. అయితే వాళ్ళకి అసలు అప్పుడు ఏమీ గుర్తుండదు. వాళ్ళు అసలు మళ్ళీ జీవితాన్ని ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి కదా. సో కాబట్టి విశ్వప్రభుత్వ సభ్యులందరూ కిందకెళ్ళి స్పేస్ షిప్స్లో వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. అట్లా డెవలప్ అవుతూ వచ్చింది. కానీ కాలక్రమేణా చీకటి శక్తులు అవి చాలా తెలివిగా వాటి ఒరిజినల్ గ్రహం ఏదైతే ఉందో, ఎక్కడి నుంచి అయితే అంతకుముందు సపోర్ట్తో ఇదంతా చేశారో ఈ గ్రహం మీద, వాళ్ళ గ్రహాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనకి కాంతి గ్రహాలు ఎలా ఉన్నాయో చీకటి గ్రహాలు, చీకటి విశ్వాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆల్ఫా డ్రాకోనియన్స్ అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఓరియన్ కాన్స్టలేషన్కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళందరూ ఓరియన్ మొత్తం కాన్స్టలేషన్ అంతా, అంటే ఆ నక్షత్ర మండలం మొత్తం డార్క్ ఫోర్సెస్. సో వాళ్ళు ఈ భూమి మీద ఉన్న వాళ్ళతో ఈ 3D ఇన్స్టాల్ అయిన తర్వాత మళ్ళీ ఈ భూమి మీద ఉన్న వాళ్ళ యొక్క ప్రతినిధులు, గతాన్ని మర్చిపోయిన వాళ్ళని వీళ్ళు కాంటాక్ట్ చేసి వాళ్ళ గర్భంలోనే వీళ్ళు జన్మించి అక్కడ ఒక సైన్స్ డెవలప్ చేసి ఆ తర్వాత ఆ సైన్స్తో వీళ్ళు ఏం చేశారంటే, అక్కడ ఇదంతా కంప్యూటర్ సిస్టమ్ కదా, కంప్యూటర్ల ద్వారానే కదా ఇదంతా జరిగింది. ఎప్పుడైనా ఒక విషయం కంప్యూటర్ల ద్వారా జరుగుతోంది అంటే గుర్తుపెట్టుకోండి, ఆ కంప్యూటర్ని హ్యాక్ చేసే అవకాశాలు 100% ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఈ డార్క్ ఫోర్సెస్ ఇక్కడ జన్మలు తీసుకొని వాళ్ళు ఎదిగి ఇక్కడ వాళ్ళ ఒక కొత్త టెక్నాలజీని నిర్మాణం చేసుకొని వాళ్ళు కూడా ప్రోగ్రామర్స్గా మారి కంప్యూటర్లు వాళ్ళే కనిపెట్టుకొని వాళ్ళు మొత్తం దీన్ని హ్యాక్ చేశారు, ఈ సిస్టమ్ మొత్తాన్ని. విశ్వప్రభుత్వం దానిదోన అది చేసింది ఇన్స్టలేషన్, కానీ అది చేసి దూరంగా ఉండిపోయింది. ఈ గ్రహానికి ఇంకెవరు వెళ్ళటానికి వీల్లేదు అని దీన్ని బ్యాన్ చేసి ఒక ప్రొహిబిటెడ్ ఏరియాగా ఈ గ్రహాన్ని ఉంచడం జరిగింది. అంటే ఒక క్వారంటైన్లో ఉంచింది ఈ గ్రహాన్ని. సో కాబట్టి వేరే ఏ ఇతర గ్రహాంతరవాసులు ఇక్కడికి రావడానికి వీల్లేదు అనే స్థితికి తీసుకొచ్చింది. ముందు కొంతకాలం గ్రహాంతరవాసులందరూ విశ్వప్రభుత్వ సహాయంతో చాలామంది ప్రతినిధులు వచ్చి భూమికి సహాయం చేశారు. కానీ ఒక దశలో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇంకా చాలు, మనం వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చింది చాలు, మన టెక్నాలజీ కూడా ఇచ్చాము, అంతా బాగుంది అంటే ఒక ప్రశాంతమైన జీవనాన్ని ఇన్స్టాల్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత డార్క్ ఫోర్సెస్ దీన్ని హ్యాక్ చేశాయి, ఈ కంప్యూటర్స్ని హ్యాక్ చేసి అందులో మతాల్ని, మూఢనమ్మకాల్ని ప్రసారం చేయడం మొదలుపెట్టాయి ఈ 3D మ్యాట్రిక్స్ ద్వారా. దానివల్ల మనుషులందరూ ఈరోజు 99% ఎలా అయితే ప్రస్తుతం ఈ ప్రపంచం ఉందో, ఒక మనిషిని మనిషి దోచుకోవటం, డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, ఇదంతా మతాలు, దాని యొక్క ప్రాబల్యం, ఒక నిజమైన భగవంతుడి యొక్క కనెక్షన్ లేకపోవడం, ఆత్మల గురించి ఎవరు తెలుసుకోలేకపోవడం, అంటే వాళ్ళ ఆత్మ యొక్క ఎదుగుదల గురించి ఎవరికి తెలియకపోవడం, అంతా యాంత్రికత, అన్ని ఉద్యోగాలు, వ్యాపారాలు మొత్తం ఇదే. ప్రతి ఒక్కళ్ళకి స్వార్థం, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా 3D మ్యాట్రిక్స్ హ్యాక్ చేయబడింది. దానివల్ల మొత్తం వ్యవస్థ మొత్తం పాడైపోయింది. మనుషులు విపరీతంగా పిల్లల్ని గంట మొదలుపెట్టి 800 కోట్ల మంది జనాభా ఈరోజు రావడానికి కారణం ఇదంతా 3D మ్యాట్రిక్స్ ప్రభావాలే. మనుషులందరూ పూర్తి స్వార్థపూరితంగా తయారైన ఈ ప్రపంచాన్ని తిరిగి పునరుద్ధరించడానికి విశ్వప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఇప్పుడు ఆ 3D మ్యాట్రిక్స్ని సంస్కరించడానికి అక్కడి నుంచి గొప్ప గొప్ప యోధులైన ఫెడరేషన్ మాస్టర్స్ ఇక్కడ జన్మలు తీసుకోవడం జరిగింది. పత్రిసార్ లాంటి వాళ్ళు కావచ్చు, ఎవరైతే మన సీనియర్ మాస్టర్స్గా ఉండి గొప్ప గొప్ప జ్ఞానాన్ని ప్రపంచానికి అందిస్తున్నారో వాళ్ళు కావచ్చు. ఆ విధంగా విశ్వప్రభుత్వం నుంచి, కాంతి వైపు నుంచి కొందరు వచ్చి ఇక్కడ జన్మలు తీసుకొని ఇక్కడ ఒక సైన్స్ని డెవలప్ చేశారు. అంటే ఈ కంప్యూటర్లో వీళ్ళు కూడా అకౌంట్స్ ఓపెన్ చేసి ఇక్కడ జ్ఞానాన్ని ప్రసారం చేయటం, ఇక్కడ జ్ఞానాన్ని నలుగురికి పంచటం, అందరికీ ధ్యానాన్ని పరిచయం చేయడం. ఇలా ఇప్పుడు భూమి మీద ఉన్న సమస్యని పరిష్కరించాలంటే ప్రతి ఒక్కళ్ళు తమ అంతరంలోకే ప్రవేశించాలి. ప్రతి సమస్యకి పరిష్కారాన్ని తన అంతరంలోంచే తీసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ జన్మలు తీసుకోవడం జరిగింది కాంతిలోకవాసులు. వాళ్ళే ఈ 3D మ్యాట్రిక్స్ని బ్యాలెన్స్ చేయడానికి లోపల నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. సో ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళకి జ్ఞానము అనేది అందజేయబడుతూ ఉంది. ఎందుకంటే ఈ సమయంలో జ్ఞానం మాత్రమే ఈ ప్రపంచాన్ని మేల్కొనేలా చేయగలదు. సో ఈ ప్రపంచాన్ని మార్చాలంటే కేవలం జ్ఞానం మాత్రమే మార్చగలుగుతుంది. ఎందుకంటే మనిషి యొక్క క్వాలిటీ ఒకటే, అతన్ని సృష్టి చేయగలుగుతాడు.
కానీ అతన్ని ఎలా సృష్టి చేయాలి అనేది 3D మ్యాట్రిక్సే నిర్ణయిస్తుంది. నువ్వు స్వార్థంతో డబ్బు సంపాదించాలి, పిల్లల్ని ఎప్పుడు కార్పొరేట్ కాలేజీల్లోనే చదివించాలి, వాళ్ళని ఎప్పుడూ అమెరికా పంపించాలి, వాళ్ళ నుంచి సంపాదనని మనం రాబట్టాలి. సో ఎక్కువ ఉన్నత దేశాల్లోకి మన పిల్లల్ని పంపిస్తే వాళ్ళు ఆదాయం కోసమే, అంటే ఇదంతా ఒక వ్యాపారం అనమాట, తల్లిదండ్రులు బిడ్డలతో చేసే వ్యాపారం. ఈ సొసైటీలో అలా మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడని గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సోకాల్డ్ పీపుల్, వాళ్ళు ఏం కోల్పోతున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. ఈ భూమి మీద ఒక పక్క 3D మ్యాట్రిక్స్ నడుస్తుంది, ఆ మ్యాట్రిక్స్ పూర్తిగా హ్యాక్ చేయబడి ఉంది. ఇక్కడ మీ పిల్లల్ని, మీ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ని మీరు అమెరికా పంపిస్తున్నారు, వాళ్ళకి పచ్చళ్ళు సప్లై చేస్తున్నారు, వాళ్ళు మీకు డబ్బులు సప్లై చేస్తున్నారు. ఇదే జరుగుతుంది ఇక్కడ కేవలం మీరు డబ్బు ఎక్కువ సంపాదిస్తారేమో, కానీ ఇక్కడికంటే ఎక్కువ నిరంకుశత్వం అక్కడే ఉంటుంది, ఒక బానిసత్వం అక్కడే ఉంటుంది. మీకు డబ్బులు ఎక్కువ ఉంటాయి, కానీ ఉపయోగం ఏముంది? మీరు ఏదైతే ప్రశాంతంగా మీరు జీవిస్తున్నారు మా పిల్లలు అని అనుకుంటున్నారో కాదు, వాళ్ళు నిజమైన నిరంకుశత్వంలో ఉన్నారు. ఇప్పుడు అమెరికా ఉంది, నిజమైన నిరంకుశత్వంలోనే ఉంది. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకంటే అది కూడా 3D మ్యాట్రిక్స్లోనే ఒక భాగంగా ఉంది. మీ ఇండియా ఎలా అయితే 3D మ్యాట్రిక్స్లో ఒక భాగంగా ఉందో అమెరికా కూడా అందులో ఒక భాగమే, ఎందుకంటే ఈ గ్రహం మొత్తం మ్యాట్రిక్స్ కంట్రోల్లోనే ఉంది. ఈ మధ్యలో మీరు ఏం చేసినా మీ ఆనందం కోసం అదంతా కూడా మ్యాట్రిక్స్ మీ ద్వారా చేయిస్తోందే తప్ప మీరు చేయట్లేదు అని గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇందులోంచి బయటపడటానికి మీ పిల్లల్ని కార్పొరేట్ కాలేజీల్లో చదివించి అమెరికా పంపించడం కాదు, వాళ్ళని ధ్యానం చేయించి వాళ్ళ లోపలికి వాళ్ళు ప్రయాణం చేసి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సృష్టించుకునేలా చేయడం. ఈ సృష్టించుకోవడం అనేది కొత్తగా వాళ్ళు ఏదో మాయమంత్రాల ద్వారా సృష్టి చేయటం కాదు, మంత్రశక్తి ద్వారానో లేకపోతే ఏదో కొన్నాళ్ళు సాధన చేసి దాని ద్వారా చేయటము, ఇలా కాదు. ఇక్కడ క్రియేషన్ అనేది మీరు అందరూ చేస్తారు. ఇప్పుడు మీ కొడుకు బీటెక్ చదువుతాడు, అది వాడి క్రియేషన్. ఎందుకంటే వాడికి 3D మ్యాట్రిక్స్ నుంచి సిగ్నల్స్ అవే అందుతున్నాయి, అందరు ఇదే పని చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఇదే పని చేయాలి. మీకు కూడా ఇదే సిగ్నల్ అందుతూ ఉంటుంది. మీ పిల్లవాడిని బీటెక్ చేయించో లేకపోతే ఎంటెక్ చేయించో వాడిని ప్రతి ఒక్కరిని అమెరికా పంపించి ఎంఎస్ చేయిస్తారు అక్కడ. ఎందుకంటే ఇది మీకు ప్రసారం చేయబడుతుంది మీ మైండ్కి. మీరు అనుకుంటారు అది నా లోపల నుంచి వచ్చింది ఆ థాట్ అని మీరు అనుకుంటారు, కానీ నిజానికి అది మీ లోపల నుంచి రాలే. ఆ థాట్ మీకు 3D మ్యాట్రిక్స్ ద్వారా ప్రసారం చేయబడుతుంది అది. సో కాబట్టి మీరు ఈ థాట్స్ని బేస్ చేసుకొని మీరు క్రియేషన్ చేస్తూ ఉంటారు. మీ వాడికి అదే చెప్పారు, అరే నువ్వు బీటెక్ చేసి ఆ తర్వాత నిన్ను ఎంఎస్ చేయిస్తా, అవసరమైతే నేను 50 లక్షలైనా ఖర్చు పెట్టి నిన్ను అమెరికాలో ఎంఎస్ చేయిస్తా, ఆ తర్వాత నీకు మంచి జాబ్ వస్తుంది, అక్కడ ఏదో ఒక సాఫ్ట్వేర్ నేర్చుకో, కంపెనీలో జాయిన్ అయిపో అని మీరు చెప్పగానే వాడు దాన్ని వింటాడు. క్రియేషన్ వాడు చేయడానికే పుట్టాడు కాబట్టి వాడు అదే క్రియేట్ చేస్తాడు. మీరు కూడా మీరు క్రియేషన్ చేయడానికి పుట్టారు కాబట్టి మీరు అదే పని చేస్తారు. మీరు ఎలా అయితే డబ్బు సంపాదించడానికి ఏదైతే ఒక మార్గాన్ని ఎన్నుకుని దాంతో డబ్బు సంపాదించి దాంతో సూపర్ మార్కెట్లో సరుకులు కొనుక్కొని దాన్ని తింటూ జీవించాలి అని మీరే క్రియేట్ చేసుకున్నారు ఒక జీవితాన్ని. అయితే అలాగే మీ పిల్లలు కూడా సేమ్ అలాగే, కాకపోతే వాళ్ళు అమెరికా వెళ్ళి ఎక్కువ డబ్బు సంపాదించి సూపర్ మార్కెట్స్లో వాళ్ళు మళ్ళీ సరుకులు కొనుక్కొని ఒక లగ్జరీ లైఫ్ వాళ్ళు జీవించాలి. కాకపోతే ఇంకొక పెద్ద ఇల్లు కొనుక్కుంటాడు, ఇంకొంచెం పెద్ద ఏసీ పెట్టుకుంటాడేమో, అంతకంటే ఇంకేముంటుంది, ఇక్కడున్న ఏసీలు అక్కడ ఉంటాయి, కాకపోతే లగ్జరీస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా ఎక్కువ వాడు మాయలో కూరుకుపోయే విధంగా అక్కడ ఎన్నో ఆకర్షణలు ఉంటాయి, అంతకు మించి ఇంకేం లేదు. అదే మ్యాట్రిక్స్ అంటే. సో కాబట్టి మ్యాట్రిక్స్ని అర్థం చేసుకోండి. మీరందరూ 3D మ్యాట్రిక్స్ని అర్థం చేసుకున్నారనుకోండి, అప్పుడు మీ జీవితాన్ని మీరు ఎలా జీవించాలో మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీ పిల్లల్ని ఇక ముందు 3rd జనరేషన్ పిల్లల్ని బాగా ప్రెస్ చేసి వాళ్ళని చదివించటం అలా చేయకుండా వాళ్ళు 10th వరకు బేసిక్గా వాళ్ళని చదివించి ఆ తర్వాత వాళ్ళు ధ్యానంలో ముందుకెళ్ళేలా చేయండి. వాళ్ళకి సంగీతం అంటే సంగీతం వైపే ప్రయాణింపచేయండి, అంతేగాని వాడిని బీటెక్లో జాయిన్ చేయొద్దు. వాడిని సంగీతంలోనే, వాడు ఫ్లూట్ పట్టుకున్నాడు అనుకోండి, ఫ్లూటే వాయించాలి వాడు ఒక 10 ఏళ్ల పాటు. వాడు వయలిన్ పట్టుకుంటే వయలినే వాయించాలి. ఆ తర్వాత అందులో వాడు పండితుడైపోవాలి, విద్వాంసుడైపోవాలి. ఆ తర్వాత వాడు ఆ వయలిన్ పట్టుకుంటే అసలు అక్కడ వాడు ఉండకూడదు అనమాట, ఓన్లీ ఆ వయలినే ఉండాలి, దాని మ్యూజిక్ మాత్రమే ఉండాలి. అలా వాళ్ళని ఒక్కొక్కళ్ళని వాళ్ళకి నచ్చిన మార్గంలో వాళ్ళు వెళ్ళేలా వాళ్ళని తయారు చేయండి. అలాగే ధ్యానం అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు మా పిల్లలు ఇప్పుడు చదువుకునే వయసులో ధ్యానం ఏంటండి అని అంటారు చాలామంది. ఈ టైంలో వాళ్ళని చక్కగా ఉద్యోగాలు అవి చేయించాలి, వాళ్ళు డబ్బు సంపాదించుకోవాలి అనే తల్లిదండ్రులు నేను చాలామందిని చూశాను నా జీవితంలో. కానీ అలాంటి ఆలోచన విధానం, 3D మ్యాట్రిక్స్ ఆలోచన విధానం మీరు ఉన్నంత వరకు, ఆ మ్యాట్రిక్స్ని మీరు రిసీవ్ చేసుకొని దాని ప్రకారమే జీవించినంత కాలం వికాసం, ఈ గ్రహానికే వికాసం ఉండదు, మీకు ఎలాగో ఉండదు,
మీ వల్ల ఈ గ్రహానికి కూడా వికాసం ఉండదు. సో కాబట్టి మీ పిల్లల్ని 10th అయిపోయాక వాళ్ళని నచ్చిన మార్గంలో వెళ్ళనివ్వండి, వాళ్ళని ధ్యానం చేయించండి. వాళ్ళతో పాటు మీరు కూడా కలిసి కూర్చొని ధ్యానం చేయండి. నేను పెద్దవాడిని, నేను ఇప్పుడు పిల్లలు వాళ్ళు డబ్బు సంపాదించాలి, వాళ్ళు నన్ను ఇప్పుడు ఆదుకోవాలి వృద్ధాప్యంలో, ఇది కాదు. ఇదంతా 3D మ్యాట్రిక్స్ ఆలోచనలు. లేదు ఇప్పుడు ఈ చిన్న పిల్లవాడిని, ఆ 10th పిల్లవాడిని నేను కూడా ధ్యానంలో కూర్చోబెట్టాలి, నేను కూడా వాడితో పాటు ధ్యానంలో కూర్చుంటా. మీ వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు అందరూ ధ్యానంలో కూర్చోండి. వాళ్ళని చిన్నప్పటి నుంచే ఈ ధ్యానం అలవాటు చేయండి. వాళ్ళకి 10th అయిపోయాక వాళ్ళు మరింతగా ఈ ధ్యానంలో ముందుకెళ్ళేలా కోఆపరేట్ చేయండి. వాళ్ళు మెసేజెస్ తీసుకుంటారు, ఆ మెసేజెస్ మీకు కూడా ఉపయోగపడతాయి. మీరందరూ కలిసి ఎదగండి. వాడు చిన్నపిల్లాడు కదా, వాడు సంపాదించుకునే వయసు అనుకుంటూ ఈ 3D మ్యాట్రిక్స్ ఆలోచనల జోలికి వెళ్లకుండా జస్ట్ మీరు మీతో మీరు ఉంటూ వాళ్ళని కూడా వాళ్ళతో వాళ్ళు ఉండేలా చేశారనుకోండి, మీరు ఎలాగో క్రియేషనే చేస్తారు. అదేదో జాబ్ క్రియేట్ చేసి దాని నుంచి డబ్బులు క్రియేట్ చేసి దాని నుంచి సరుకులు క్రియేట్ చేసి తినే బదులు మీకు కావాల్సినవన్నీ మీ జీవితంలోకి వచ్చేలా మీరే క్రియేట్ చేసుకోండి. మీ జన్మ ప్రణాళిక ప్రకారం మీరు జీవించేలా మీ క్రియేషన్ ఉండేలా చూసుకోండి. అలాగే మీ జన్మ ప్రణాళిక ప్రకారం మీరు ఎప్పుడైతే జీవిస్తారో ఈ సృష్టిలో మీకు కావాల్సినవన్నీ మీ దగ్గరికి అవలీలగా నడుచుకుంటూ వస్తాయి. ఈ విషయం మీకు అర్థమైనా కాకపోయినా ఇదే వాస్తవం. అందరూ ధ్యానం చేస్తే వ్యవసాయం చేసేదెవరు, అందరూ ధ్యానం చేస్తే డబ్బు సంపాదించేదెవరు, ఇల్లెట్ట గడుస్తుంది, ఇలాంటి ఎల్కేజీ క్వశ్చన్లు మాత్రం అడగండి. ఎందుకంటే క్రియేషన్ ఇది, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేషన్. క్రియేట్ చేయబడతాయి. అందరూ మీలాగే కాదు కదా. మీరు చేసినంత మాత్రాన వ్యవసాయాలు ఏమి ఆగిపోవు. వ్యవసాయం చేసేవాడు వ్యవసాయమే చేసుకుంటాడు, వాడి ద్వారా ఉత్పన్నమయ్యేది మీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు క్రియేషన్ స్టార్ట్ చేసినంత మాత్రాన 800 కోట్ల మంది ధ్యానంలో కూర్చొని క్రియేషన్ స్టార్ట్ చేస్తారా? అలా చేయకపోవచ్చు. ఒకవేళ నిజంగా చేశారనుకో, ఒక గ్రహమే ఎసెండ్ అయిపోతుంది. అసలు ఎవరికి ఆహారం ఇక్కడ అవసరం లేని పరిస్థితి ఏర్పడచ్చు. లేదంటే ఒక కొత్త ఫుడ్ని మీరు ఇన్వెంట్ చేయొచ్చు. ఆ ఫుడ్ మీరు పంచభూతాల్లోంచి ఫుడ్ తీసుకునే విధంగా, లేదంటే ప్రకృతిలోంచి ఫుడ్ తీసుకునే విధంగా, ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి, మీరు దాన్ని క్రియేట్ చేసుకోగలుగుతారేమో. సూర్యరశ్మి నుంచి ఆహారం తీసుకునేలా ఒక కొత్త టెక్నాలజీ వస్తుందేమో. అలా ఏదైనా జరగచ్చు. కాబట్టి మీరు ధ్యానం చేస్తే అన్నీ సంభవమే. ఎందుకంటే క్రియేషన్కి ఒక లిమిట్ లేదు, మీలో ఆ క్రియేటివిటీ ఉండాలంతే. ఇప్పుడు విశ్వ ప్రభుత్వంలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొందరు ఆహారం అసలు తీసుకోవట్లేదు, మరికొందరు సూర్యరశ్మిని ఆహారంగా తీసుకుంటున్నారు. ఇట్లా ఎన్నో లెవెల్స్ ఉన్నాయి. కొంతమంది కాస్మిక్ ఎనర్జీని ఆహారంగా తీసుకుంటూ జీవిస్తూ ఉన్నారు ఆరోగ్యంగా. మీరు ఇప్పటికిప్పుడే ఇమ్మీడియట్గా కూర్చొని మిమ్మల్ని ఇవన్నీ చేయమనట్లేదు. నిదానంగా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఎందుకంటే ఇది ఒక సరికొత్త యుగం. ఈ యుగంలో మీరు ఉన్నారు అంటే ఒక సరికొత్త నవ్య యుగానికి సంబంధించిన ఆలోచనలు మీరు లోపల నుంచి చేయాలి. 3D మ్యాట్రిక్స్ ఆలోచనలు మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూనే ఉంటాయి. మీరు కనుక ధ్యానం చేయకుండా ఉంటే ఆ 3D మ్యాట్రిక్స్ ఆలోచనలే వస్తూ ఉంటాయి. మీరు అనుకుంటారు నాకు లోపల నుంచే ఈ ఆలోచనలు వస్తున్నాయి, నాకే ఈ తెలివితేటలు ఉన్నాయని అనుకుంటూ ఉంటారు. కానీ అవన్నీ ఆ ఎల్కేజీ ఆలోచనలన్నింటినీ ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాం ఇప్పటిదాకా. ఇక చాలు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మన హార్ట్ ఏం చెప్తుంది, మన సోల్ ఏం చెప్తుంది. మీ హార్టే సోలు, మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సోల్ వేరు హార్ట్ వేరు అనుకోకండి. మనం దీన్ని హార్ట్ అని పిలుస్తాం. అదే ఒక పోర్టల్. యాక్చువల్లీ మీ లోపలికి మీరు వెళ్ళటానికి ఒక పోర్టలే హార్ట్. అది ఆల్రెడీ మనం ఫస్ట్ ఆడియోలో చెప్పుకున్నాం. ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నా క్లారిటీగా. ఉన్నది మీ సోల్ కాదు, మీ హార్ట్, మీ మైండ్. మీ మైండ్లో ఏదైతే ఉందో అది 3D మ్యాట్రిక్స్కి సంబంధించిన విషయాలు ఉంటాయి. కానీ క్రియేషన్ అంతా మీ మైండ్ ద్వారానే జరుగుతుంది. కానీ అది ఎవడో మీకు ఆలోచనలు మీ మైండ్లోకి పంపిస్తాడు, దాన్ని మీరు చేస్తారు. ఎలా అయితే ఒక హీరోయిన్ ఒక సబ్బు రుద్దుకుంటుంది, ఆ తర్వాత మీరు సూపర్ మార్కెట్లో ఆ సబ్బే కొనుక్కుంటారు. అంటే ఇక్కడ ఏంటి, మీ ద్వారా మీ మీద ఆపాదించబడుతున్నాయి కొన్ని. అది అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. దాన్ని ఇంకా బలోపేతం చేయడానికి ఎన్నో టెక్నాలజీలు, ఇప్పుడు మొబైల్స్ వచ్చాయి, టీవీలు వచ్చాయి, ప్లాస్మా టీవీలు వచ్చాయి. ఇవన్నీ ఏంటి, ఫైనల్గా ఇవన్నీ మీ చేత పనులు చేయించడానికి. మీకేవో కొత్త కొత్త స్కీములన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏంటి, ఇందులోనే వస్తూ ఉంటాయి. అంతకీ ఈ మాయలోనే కొత్త కొత్త స్కీములు అనమాట. అంతకు మించి ఇంకేం లేదు. మీరు కళ్ళు మూసుకొని మీ లోపలికి ఎందుకు వెళ్ళాలి అంటే ఇందుకే వెళ్ళాలి. అసలు బాహ్య ప్రపంచంలో జరిగేదానికి పూర్తి వ్యతిరేకంగా మీరు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మీరు పోషింపబడతారు ఈ సృష్టి ద్వారా. ఎందుకంటే ఆ సృష్టి మొత్తం మీ లోపలే ఉంది. మీ హార్ట్ చక్ర ఏదైతే ఉందో, మీ హార్ట్ యాక్టివేట్ అయితే చాలు, మీరు క్రియేషన్తో కనెక్ట్ అయిపోతారు. క్రియేషన్తో కనెక్ట్ అయితే సృజనాత్మకమైన ఆలోచనలు మీ బుర్రలోకి వస్తాయి, మీ బ్రెయిన్లోకి. అప్పుడు 3D మ్యాట్రిక్స్ నుంచి తీసుకోదు మీ బ్రెయిన్, మీ హార్ట్ నుంచి తీసుకుంటుంది మీ బ్రెయిన్.
ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని ప్రకారం క్రియేషన్ చేస్తూ వెళ్ళిపోతుంది. అప్పుడు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈ గ్రహమే మారిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు హార్ట్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకొని ఒక ఉన్నతమైన నాలెడ్జ్ని వాళ్ళు ఈ ప్రపంచానికి ప్రసారం చేస్తూ ఉంటారు కనుక. సో ఈ ఒరిజినల్ మ్యాట్రిక్స్ అంటే గ్రహాలు, నక్షత్రాలు. అలాగే 3D మ్యాట్రిక్స్ అంటే అది కేవలం మనుషుల్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి మాత్రమే పరిమితమైన ఆలోచన విధానము, పరిమితమైన నమ్మక వ్యవస్థ. దట్ ఈస్ 3D మ్యాట్రిక్స్. విశాలమైన ఆలోచన వ్యవస్థ, విశాలమైన దృక్పథము, అలాగే ఒక అన్లిమిటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 5వ పరిధికి సంబంధించింది. ఇక్కడ ఒరిజినల్ మ్యాట్రిక్స్ లోపల ఈ అన్లిమిటెడ్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. 3D మ్యాట్రిక్స్లో కృత్రిమమైన నాలెడ్జ్ ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఇప్పుడు గత 50 ఏళ్ళుగా రైలు అలాగే ఉంది, రైలుగానే. కాకపోతే అందులోనే ఏవో ఒక ఏర్పాట్లు, సీట్లు కొంచెం మంచిగా ఉంటాయి, కొంచెం ఎక్స్ప్రెస్లు కొంచెం స్పీడ్గా వెళ్తాయి, ఇంతే తప్ప ఆ రైలు పట్టాల మీద కాకుండా గాల్లో ఎగిరేలా చేయట్లా. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడు రైళ్ళు, బస్సులు, విమానాల దగ్గరే ఆగిపోయింది. ఎందుకు స్పేస్ షిప్లు ఎందుకు ట్రావెల్ చేయట్లేదు? ఎందుకంటే 3వ పరిధిలో అంతకంటే ఎక్కువ సైన్స్ ఉండడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే మీ యొక్క కాన్షియస్నెస్ సపోర్ట్ చేయదు హై టెక్నాలజీకి. ఎందుకంటే 5D టెక్నాలజీ అది, స్పేస్ షిప్స్తో ట్రావెల్ చేయటం అనేది. అలాగే విశ్వ భాష నేర్చుకోవటము, అలాగే కాంతి భాష నేర్చుకోవటము, కాంతితో హీల్ చేసుకోవటం, ఇవంతా ఏంటి 5D టెక్నాలజీ. అంటే ఏంటి 5D మ్యాట్రిక్స్లో ఒక భాగం ఇవన్నీ, 3D మ్యాట్రిక్స్లో కాదు. 3D మ్యాట్రిక్స్లో ఓన్లీ రైళ్లల్లో, విమానాల్లో ప్రయాణం చేసి అప్పటికే మీరు అబ్బా నేను గాల్లో ఎగురుతున్నా, విమానంలో ఎగురుతున్నా అని అనుకుంటూ ఉంటున్నారు. కానీ ఆ గాల్లో ఎగరటం కూడా ఒక పక్షిని చూసి నేర్చుకొని ఆ రైట్ బ్రదర్స్ కనిపెట్టారు, అంతే. అది అంటే మీ టెక్నాలజీ అంతవరకే, నాట్ మోర్ దెన్ దట్. కానీ మీ లోపల దివ్యశక్తులు జాగృతం అవ్వాలి అంటే వాటిని దివ్యశక్తులు అని మనం అనుకుంటున్నాం, కానీ నిజానికి 5D మ్యాట్రిక్స్లోకి మీరు ప్రవేశిస్తారు, అంతే. ఇది మ్యాట్రిక్సే, అది మ్యాట్రిక్సే, ఇది నిజం కాదు, అది నిజం కాదు. మీరు ఇప్పటికీ చూడండి, ఈ ఆడియో విన్న తర్వాత కూడా మీరు అదే మ్యాట్రిక్స్ లైఫ్ని లీడ్ చేస్తారు. ఎందుకంటే మీరు పడుకుంటారు, మళ్ళీ తెల్లారి మళ్ళీ అదే పని చేస్తారు రిపీటెడ్గా. మీ పిల్లల్ని ఇప్పటికీ మీరు అదే అనుకుంటారు, చదివించాలి, వాళ్ళని అమెరికా పంపించాలి, మనం డబ్బు బాగా సంపాదించాలి, ఇదే ఆలోచనలను కలిగి ఉంటారు. అందుకే చెప్తున్నా, మీరు ఈ ట్రాప్లోనే ఉండిపోయే విధంగా మీ జీవితాలు ఉండకూడదు. మీరు ధ్యానం చేయండి, మీ లోపలికి మీరు ప్రవేశించండి, విషయాలను అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే చాలు, మీ మైండ్ మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇది ఒక పెద్ద ఏదో సాధన చేసి ఒక గురువు సమక్షంలో ఎన్నో అద్భుతాలు జరగాలి మా జీవితంలో అనుకోకండి. ఇట్స్ నాట్ లైక్ దట్. మీకు ఏవైతే మిమ్మల్ని మాయలో పెడుతున్నాయో ఒక పెన్ను, పేపరు తీసుకోండి. మిమ్మల్ని మాయలో ఉంచేది ఏంటి? మొబైల్. మిమ్మల్ని మాయలో ఉంచేది ఏంటి? కాంటాక్ట్స్. ఎంత ఎక్కువ మందితో మీరు కాంటాక్ట్లో ఉంటే అంత ఎక్కువ మాయలో మీరు ఉంటారు. మీకు ఈ సొసైటీ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది ఎక్కువ మందితో, జనాలతో మనం కాంటాక్ట్లో ఉండాలని. కానీ కాదు, మీరు ఒంటరిగా సరిపోతారు. యు ఆర్ వన్ మ్యాన్ ఆర్మీ. మీరొక్కరు మీ యొక్క హార్ట్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకొని, మీ హార్ట్ అనే పోర్టల్ని యాక్టివేట్ చేసుకుంటే చాలు, మీరొక్కరు చాలు ఈ ప్రపంచాన్ని మార్చడానికి. మీ దృష్టిలో ఈ ప్రపంచం ఎసెండ్ అయిపోతుంది, మీరు సేఫ్గానే ఉంటారు. మీరొక్కరు సరిపోతారు. అయ్యో నా రెస్పాన్సిబిలిటీస్ తీర్చుకోవడానికి, మా పిల్లల పెళ్ళిళ్ళు చేయడానికి బంధువులు వీళ్ళందరూ ఉంటేనే కదా మనకి ఇవన్నీ సహకరించేది అని అనుకుంటారు మీరు. మనుషులు ఎంత ఎక్కువ నెట్వర్క్ ఉంటే, మీ ఫోన్లో ఎంత ఎక్కువ మంది ఉన్నారంటే మీరు చైతన్యపరంగా అంత హీనమైన స్థితిలో ఉన్నారని అర్థం. మీరు ఏకాంతంగా అయిపోతున్నారు, ఒంటరిగా అయిపోతున్నారు, మీరు ఫోన్ కూడా వాడటానికి అసలు అక్కడ ఎవరు లేరు అని అనుకున్నప్పుడు మీరు దైవత్వంలోకి ప్రవేశిస్తారు. దైవత్వం అంటే హార్ట్ పోర్టల్ అనేది నీకు ఓపెన్ అయ్యి ఒక హయ్యర్ బీయింగ్స్తో కనెక్షన్ నీకు ఏర్పడుతుంది. అప్పుడు ఈ వీళ్ళందరితో, ఈ మూలాధారం వాళ్ళందరూ ఎవరైతే 3Dని రిసీవ్ చేసుకుంటున్నారో, 3D సిగ్నల్స్తో బతికేస్తున్నారో, వీళ్ళతో మీకు సంబంధం ఉండదు. మీకు హయ్యర్ బీయింగ్స్ నుంచే మెసేజెస్ వస్తాయి. ఇప్పుడు ఈ టెక్నాలజీ అంతా నేను నీకు ఎలా చెప్తున్నాను? ఒక హయ్యర్ బీయింగ్స్తో ఉన్న కనెక్షన్ వల్లే చెప్తున్నాను. ఒక హార్ట్ పోర్టల్ ఓపెన్ అయితేనే మీకు ఈ రహస్యాలన్నీ బయటకు వస్తాయి. మీకు కూడా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇవన్నీ వింటున్నారు అంటే మీ హార్ట్ చక్ర ఓపెన్ అవ్వడానికి రెడీగా ఉంటేనే మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ ఆన్ అవుతుంది. సో కాబట్టి 5D ఈజ్ నథింగ్ బట్ ఇవల్యూషన్, 3D ఈజ్ నథింగ్ బట్ కంట్రోల్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కంట్రోల్డ్ సొసైటీ, ఫ్రీక్వెన్సీ కంట్రోల్డ్ సొసైటీలో మీరు ఉన్నారు. కానీ 5D ఫ్రీక్వెన్సీలోకి మీరు ఎదగాలి అంటే మాత్రం మీరు ఈ 3Dని మీరు ఆపేయాలి. అంటే మీరు ఆలోచించటం అనేది ఆపేయాలి. అప్పుడు మీ లోపల ఆటోమేటిక్గా మీ ద్వారా ఏదైతే క్రియేట్ చేయబడాలో మీ లోపల ఉన్న బ్లూ ప్రింట్ బయటకు వస్తుంది. సో కాబట్టి కళ్ళు మూసుకొని కూర్చోండి అని చెప్పేది ఇదేదో మూఢనమ్మకం అనుకునేది. చాలామంది ధ్యానం అనగా నవ్వుతారు, ఈ వయసులో చేస్తారా అని. అంటే వాళ్ళందరూ 3Dలో LKGలో ఉన్నారనమాట, ఆ 3D మ్యాట్రిక్స్లో.
సో కాబట్టి మీరు అందులోంచి ఫస్ట్ బయటికి రండి. ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు కళ్ళు మూసుకోవటం చాలా అవసరం. ధ్యానంలో ఉండండి. 3D మ్యాట్రిక్స్కి వ్యతిరేకంగా ఉండండి. అప్పుడు మీరు 5Dలోకి వెళ్తారు. మీ పిల్లల గురించి వాటి గురించి ఎక్కువగా ఆలోచించి వాళ్ళ భవిష్యత్తుని మీరు ఏదో నిర్మాణం చేయాలని అనుకుంటారు చూడండి, దానంత ఒక తెలివి తక్కువతనం ఇంకొకటి లేదు. అసలు ఆ నిర్మాణం మీరుగా చేసేది. వాడిని అమెరికా పంపిస్తే మీరు వాడిని డెవలప్ చేసినట్టు అనుకుంటున్నారా ఏంది మీరు? నో. 3D మ్యాట్రిక్స్ వాడిని ఎదిగేలా చేస్తుంది. అక్కడ వాడిని ఇంకొక బానిసనే తయారు చేసుకుంటుంది. చాలా బెటర్, మీకంటే ఫార్ బెటర్ బానిస ఇంకొకటి రెడీ చేసుకుంటుంది. అది వాడు అందులోనే కొట్టుకుంటాడు. ఇక వాడి దగ్గర నుంచి డబ్బు ఎలా తీసుకోవాలో ఆ డబ్బు ఇచ్చే వాళ్ళకి క్లారిటీగా తెలుసు. అది ఒక 2 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కున్నాడు అనుకో ఒకటి లండన్లో, అది వాడి దగ్గర నుంచి మళ్ళీ తీసుకోబడుతుంది. వాడికి ఇవ్వబడిందే వాడి దగ్గర తీసుకోబడి, వాడు ఫైనల్గా వాడు అన్నమే తింటాడు, వాడు బతుకుతూ ఉంటాడు అంతే ఫైనల్గా. కానీ ఇందులో ఒక రకమైన ఒక భ్రమ ఉంటుంది వాళ్ళకి, నేను ఒక స్టేటస్లో బతుకుతున్నా, నేను ఒక కంఫర్ట్లో జీవిస్తున్నా అని. కానీ కాదు, నువ్వు నీ సోల్తో, అంటే నీ హార్ట్ చక్ర ఓపెన్ అయ్యి నీ స్టార్ బీయింగ్స్తో నువ్వు కనెక్షన్లో ఉన్నప్పుడు నువ్వు కంఫర్ట్గా ఉన్నట్టు, నువ్వు సింగిల్గా ఉండే నీ ప్రపంచాన్ని నువ్వు ఆనందంగా సృష్టించుకుంటున్నప్పుడు, నీతో నువ్వు ఏకాంతంగా ఉండి ఎంజాయ్ చేస్తున్నప్పుడు, అది మాత్రమే సంపద, అది మాత్రమే సంతృప్తి, అది మాత్రమే ఆనందం. అప్పుడే మీరు గెలిచినట్టు ఈ జీవితంలో. ఎందుకంటే నువ్వు అమెరికా వెళ్ళిపోయినా, నువ్వు చనిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ నువ్వు ఇండియాలోనే పుడతావు. పుట్టి మళ్ళీ నువ్వు ఇక్కడ నేర్చుకోకుండా తప్పించుకొని పారిపోయి నువ్వు అక్కడ ఏదో లగ్జరీగా బతికేద్దామని అనుకున్న ఆ పరిస్థితులన్నీ మళ్ళీ నువ్వు ఇండియాలోనే పుట్టి పేదరికంలోంచి ఎదగాల్సి వస్తుంది. ఇక్కడ ఏదైతే నేర్చుకోకుండా వెళ్ళావో అవన్నీ మళ్ళీ ఇక్కడే నేర్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కాకపోతే వేరే గ్రహాలు, ఇలాంటి చిన్న చిన్న గ్రహాలు చాలా ఉన్నాయి. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరేదో పిల్లల్ని ఉద్ధరిస్తున్నారని అనుకుంటున్నారు. నెక్స్ట్ జనరేషన్ని మీరు అద్భుతంగా తయారు చేయాలంటే మీరు ముందు మంచి మెడిటేటర్ అయి ఉండాలి. మీ హార్ట్ చక్ర ముందు యాక్టివేషన్ అయి ఉంటే మీరు మీ పిల్లల్ని పర్ఫెక్ట్గా గైడ్ చేస్తారు. లేదంటే 3D మ్యాట్రిక్స్ ఎలా అయితే మిమ్మల్ని పెంచి పెద్ద చేసిందో ఒక మాయలో, అలాగే వాళ్ళని కూడా అదే 3D మ్యాట్రిక్స్కి మీరు బానిసలుగా మారుస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. మీకు ఆ విషయమే తెలీదు. ఈలోపు మీరు వృద్ధులై చనిపోతారు. చాలామంది ఇప్పుడు వృద్ధాప్యంలో వాళ్ళకి అర్థమవుతుంది, పిల్లలు ఎక్కడో ఉంటున్నారు, వీళ్ళు ఎక్కడో ఉంటున్నారు, పోనీ వీళ్ళు అక్కడ ఉందామంటే మళ్ళీ వీళ్ళకి ప్రాబ్లము, వీళ్ళు ఇక్కడే మళ్ళీ ఇక్కడ ఒక కనెక్షన్ వీళ్ళకి. సో వీళ్ళు ఇక్కడే ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకుంటూ ఉంటారు. ఎలాగో వాళ్ళు డబ్బులు పంపిస్తే వీళ్ళు ఇక్కడ ప్రాపర్టీలు కొనుక్కుంటారు కాబట్టి దీంతో కనెక్షన్ మళ్ళీ ఇక్కడ కాపాడుకోవాలి. సో ఈ గోల్ అంతా ఉంటుంది. ఇదంతా మాయే, గుర్తుపెట్టుకోండి. 3D మ్యాట్రిక్స్ మొత్తం మాయే. మీరు న్యూస్ చూస్తూ కూర్చొని కాలక్షేపం చేస్తూ అక్కడ ఆ దేశంలో ఇట్లయింది, ఈ దేశంలో ఇట్లయింది, నాకు రోజు రోజుకి నాలెడ్జ్ పెరిగిపోతుంది టీవీ చూస్తుంటే, న్యూస్ అనేది చూడాలి ప్రతి ఒక్కళ్ళు, అదొక జనరల్ నాలెడ్జ్ ఉండాలి అని అనుకుంటూ మీరు కాలక్షేపం చేస్తున్నారు అంటే మీ హార్ట్ చక్ర ఓపెన్ అవ్వడానికి రెడీగా లేదని అర్థం. ఎందుకంటే మీరు ఫోకస్ దాని మీద పెట్టట్లే. మీ హార్ట్ చక్ర ఓపెన్ అయితేనే హయ్యర్ బీయింగ్స్తో మీ కనెక్షన్ వస్తుంది. మీరు బయట ప్రపంచంతో కనెక్షన్స్ తెగిపోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇది క్లారిటీగా చెప్తున్నా మీకు. ఎంత తొందరగా మీరు దీన్ని సాధిస్తే అంత తొందరగా పైన ఫ్రెండ్స్ ఏర్పడతారు మీకు. హయ్యర్ బీయింగ్స్, మీ గైడింగ్ మాస్టర్స్ మీ పక్కనే ఉంటున్నారు, వాళ్ళతో మీరు మాట్లాడతారు. రాబోయే కాలంలో చాలామంది వాళ్ళ గైడింగ్ మాస్టర్స్తో ఫ్రెండ్షిప్ చేస్తారు. అన్ని విషయాలు వాళ్ళతో తెలుసుకుంటూ ఉంటారు. వాళ్ళు అన్నీ చెప్తారు మీకు. ఫెడరేషన్లో మీరు ఎక్కడ ఉండేటప్పుడు ఏం చేసేవాళ్ళు, ఇక్కడ జన్మ తీసుకున్నాక ఇక్కడ మీ జీవితం ఎలా ఉంటుంది, మీరు ఎలా మాయలో ఇరుక్కున్నారు, మీరు ఎలా ఇందులోంచి బయటికి రావాలి అనేది కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఇదంతా మీ హార్ట్ చక్ర ఓపెన్ అయినప్పుడు మాత్రమే జరుగుతుంది మీకు. కాబట్టి మీ హార్ట్ చక్ర మీద ఫోకస్ చేయండి, మీతో మీరు ఉండండి. ఇక ఇప్పుడు మ్యాట్రిక్స్ విషయానికి వస్తే, భూమి మీద ఉన్న 3D మ్యాట్రిక్స్ గుర్తుపెట్టుకోండి, అది మ్యాట్రిక్స్లో మ్యాట్రిక్స్. 5వ పరిధి ఆల్రెడీ మ్యాట్రిక్స్ అంటే 3వ పరిధి మ్యాట్రిక్స్ లోపల ఇంకో మ్యాట్రిక్స్. అంటే మీరు కలగంటున్నారనుకో, ఆ కళలో ఇంకో కళ అన్నమాట ఇది. అసలు 5D మ్యాట్రిక్సే ఒక కళ, అదొక స్వప్నం, ఏం లేదు అసలు అక్కడ. నిజానికి ఉన్నట్టు అన్నీ కనిపిస్తున్నాయి అక్కడ, ప్రతిదీ భ్రమే యాక్చువల్లీ. కానీ అందులో భ్రమలో ఇంకో భ్రమ ఏంటంటే 3D మ్యాట్రిక్స్. అది గుర్తుపెట్టుకోండి, అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఇక్కడ వ్యవహారం. సో కాబట్టి ఇక్కడ చెప్పబడే విషయాలన్నీ కూడా ఇవన్నీ మీకు వర్తిస్తాయి. ఇక్కడ ఈ క్లాస్ మిమ్మల్ని జస్ట్ ఇలా కుదుపుతుంది, మేల్కొల్పుతుంది. మేల్కోండి, మీరు నిద్రపోతున్నారు. ఇక్కడ 3D మ్యాట్రిక్స్ మీకు ఏదైతే ఆలోచనలు పంపిస్తుందో దాంతోటే బతికేస్తున్నారు, మీరు నిద్రలో ఉన్నారు. మేల్కొనండి, మీ లోపలే మీ హార్ట్ చక్ర యాక్టివేట్ అవ్వడానికి రెడీగా ఉంది అని నేను మిమ్మల్ని కుదిపి లేపుతున్నాను అంతే.
లేస్తారా లేదా అనేది మీ ఇష్టం. లేవడం అనేది అక్కడ మీ చాయిసే. మళ్ళీ నేను లేదు, ఈ నిద్ర నాకు చాలా బాగుంది, ఈ కళ ఏదైతే నాకు నడుస్తుందో, నా పిల్లలు, నేను, మా బిజినెస్లు, మా ఉద్యోగాలు, మా వ్యాపారాలు, మా డబ్బు, మా బ్యాంక్ అకౌంట్లు, మా ఎఫ్డీలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటితోనే నేను ఉండాలి అని అనుకుంటే మీ చాయిసే. లేదు, నేను హార్ట్ చక్ర ఓపెన్ చేసుకొని నేను హయ్యర్ బీయింగ్స్తో కనెక్ట్ అయ్యి నాకు ఇంకా హయ్యర్ నాలెడ్జ్ కావాలి, నా ఎవల్యూషన్ ఇంతటితో నేను ఆపదలుచుకోవాలి, ఎందుకంటే నేను పుట్టిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నా ఇదే సొసైటీని, నేను ఇంతకంటే బియాండ్ వెళ్ళాలనుకుంటున్నాను, నా ఇవల్యూషన్ ఇక్కడితో ఆగిపోకూడదు. రైలు ఎలా అయితే రైలుగానే ఉండిపోయిందో ఇప్పటివరకు, అది స్పేస్ షిప్గా ఎప్పటికీ మారలేదు, నేను కూడా నా జీవితం కూడా అంతే, ఇలాగే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి ఇట్లాగే హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ వృద్ధాప్యంలో మరణించాలి. అంతేగాని పరిపూర్ణ ఆరోగ్యం నీ హార్ట్ చక్ర యాక్టివేట్ చేసుకుంటే నీకు హయ్యర్ బీయింగ్స్ నిన్ను హీల్ చేస్తాయి. అప్పటిదాకా మిమ్మల్ని హీలింగ్ అన్నదే తెలియదు, అసలు మీకు ఉండదు మీ జీవితంలో. కాబట్టి ఇక్కడ డబల్ మ్యాట్రిక్స్ ఉంది, కళలో కళ అన్న విషయాన్ని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడికి సాధారణంగా ఇక్కడికి రావటం అంటే గుర్తుపెట్టుకోండి, మాయలోకి రావడమే ఒక రకంగా. ఇది ఒక మాయ, వాడుక భాషలో చెప్పడానికి ఇది కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కానీ చాలామందికి ఈ విషయం చెప్పకుండానే పంపించారు ఇక్కడికి. ఇక్కడ మాయ ఉంటుంది కానీ ఇంత ఇంటెన్సిఫైగా ఉంటుందని మాత్రం చెప్పలేదు, వాళ్ళకి ఉంటుందని చెప్పారు అంతే. మొత్తం స్టోరీ వాళ్ళకి తెలిస్తే చాలామంది అసలు ఇక్కడికి రారు, వచ్చినా ఇక్కడ ఉండరు, ఇక్కడికి వచ్చారు. కానీ అందుకే కిందకి పంపించిన ప్రతి ఒక్కళ్ళకి సపోర్ట్ ఉంది. మీ హార్ట్ చక్ర ఓపెన్ చేసుకోవడం ఒక అసంభవం లాగా మీరేం ఫీల్ అవ్వక్కర్లా, ఎందుకంటే మీ పక్కన ఇద్దరు గైడింగ్ మాస్టర్లు, ఒక ప్రొటెక్టర్ ఉన్నారు. ఫెడరేషన్కి సంబంధించిన ఎంతోమంది మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీ బాడీ ఎప్పుడూ పైన స్పేస్ షిప్తో కనెక్ట్ అయ్యే ఉంటుంది, ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని లోతైన విషయాలు తెలుసుకుందాం. అదేంటంటే అసలు ఇప్పుడు ఎక్కడా అసలు ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే చూస్తున్నారో అదంతా మీ భ్రమే. ఇప్పుడు 3వ పరిధిలో మీరు ఏదైతే గ్రహిస్తారో దాన్ని ఈ ప్రపంచానికి చెప్తూ ఉంటారు. అంటే మీరు ఏం గ్రహిస్తున్నారు? 3వ పరిధి యొక్క తాత్కాలికమైన టెంపరరీ టెంప్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్యాషన్స్, వాటినే గ్రహిస్తారు, వాటినే అర్థం చేసుకుంటారు, వాటినే మళ్ళీ రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి దీన్ని మనం ఆపేయాలి అన్న విషయం మీరు తెలుసుకోవాలి. నిజానికి అసలు ఇక్కడ ఏమీ లేదు, ఉన్నదంతా మీ మైండ్లోనే ఉంది అన్న విషయం మీరు అర్థం చేసుకోండి. ఇది చాలా లోతైన పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మైండ్ తప్ప ఇంకేం లేదు, మీ మైండే క్రియేషన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీ మైండ్ నేను ఉద్యోగం చేయాలి, డబ్బు సంపాదించాలి, నెలలా శాలరీ తీసుకోవాలి, ఇదంతా మైండ్లో ఒక ఆలోచన మాత్రమే. లేదు నేను ఏమీ చేయకుండానే నా దగ్గరికే అన్నీ రావాలి అని అనుకోవటం కూడా ఒక ఆలోచనే, అదే జరుగుతూ ఉంటుంది. యోగులు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు, వాళ్ళందరూ కోటాను కోట్లతో ఉన్నారు. చాలామంది, మీరు రిషికేశ్ వెళ్ళండి, హరిద్వార్ వెళ్ళండి, అక్కడ ఎన్ని ట్రస్టులు ఉన్నాయంటే అందులో ఒకటే స్వామీజీ ఉంటాడు. వాళ్ళ ట్రస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ విపరీతంగా పే చేస్తూ ఉంటుంది. బయట సాధారణ మానవుడికేమో మనీ ఉండవు. మరి వాడికి ఎలా సాధ్యమైంది? వాడు జస్ట్ హార్ట్ చక్ర ఓపెన్ చేసుకున్నాడు అంతే. ఇక్కడ వాళ్ళ హార్ట్ చక్ర ఓపెన్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ హయ్యర్ బీయింగ్స్తో కనెక్ట్ అవ్వకుండా, ఒకవేళ అయినా కానీ వాళ్ళ మాట కూడా వినకుండా ఇక్కడ ఎప్పుడు వాళ్ళ చాయిస్లో వాళ్ళు ఉండిపోయారు, గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ చాయిస్ ఎప్పుడు మీదే ఉంటుంది. మీరు ఈవెన్ హార్ట్ చక్ర ఓపెన్ చేసుకున్నా కానీ మీరు హయ్యర్ బీయింగ్స్ మీకు చెప్పే విషయాలు ఏవైతే ఉన్నాయో అది మీ జన్మ ప్రణాళికలో కనుక లేకపోతే, మీరు ఓన్లీ ఒక విజిటర్గా మాత్రమే వచ్చారనుకోండి భూమి మీదకి, మీరు అదే కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఎలా అయితే చాలామంది స్వామీజీలు కోట్ల రూపాయలు కూర్చుని సంపాదిస్తున్నారు, జస్ట్ ఏ పని చేయకుండా, జస్ట్ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. ఆ ఎనర్జీ, ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనే దాన్ని అర్థం చేసుకొని ఒక హై ఫ్రీక్వెన్సీలో ఉంటారు వాళ్ళు, ఒక మంత్రశక్తిని పట్టుకొని. ఆ మంత్రశక్తి వాళ్ళు ఏం చేస్తుందంటే ఒక హై ఫ్రీక్వెన్సీలో మాత్రమే ఉంచుతుంది. దానివల్ల సంపదలు ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. అయితే అది కేవలం అదొక సిద్ధి లాంటిది. సిద్ధులు ఎప్పటికీ మీకు ముక్తినివ్వం. సిద్ధులు అనేవి ఏంటంటే కొన్ని సర్టెన్ ఫ్రీక్వెన్సీస్లోకి మీరు వెళ్ళి ఆ సిద్ధుల్ని మీరు సంపాదించుకుంటారు. అంటే ఆ మనీ అట్రాక్షన్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది మీకు వచ్చేస్తుంది. కానీ మనీని మీరు నిర్మాణాత్మకంగా మళ్ళీ దేనికి ఉపయోగించాలి అనేది తెలివితేటలు మీకు ఉండవు. మళ్ళీ అవి దాచుకోవటం మొదలు పెడతారు. మళ్ళీ ఈ యొక్క ఆశ్రమాన్ని ఇంకా ఎలా స్ప్రెడ్ చేయాలి, ఇంకా ఎక్కువ మంది మళ్ళీ మనుషులు ఇక్కడికి వచ్చి మళ్ళీ మనం వీళ్ళ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి, ఇట్లా. అంటే సిద్ధులు ఎప్పుడైనా సరే నిన్న అహంకారం, ఆధ్యాత్మిక అహంకారంలోకి తీసుకెళ్తాయి అన్న విషయం మీరు తెలుసుకోవాలి. అందుకే మీరు ఇవి కాదు, మీ ఫ్రీక్వెన్సీ ఏ లెవెల్లో ఉండాలంటే నాలెడ్జ్ అనే ఫ్రీక్వెన్సీ మీకు ఉండాలి. అంటే మీరు ఎంత హయ్యర్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తే నాలెడ్జ్లోకి వెళ్ళిపోతారు. మీరు ఒక హయ్యర్ నాలెడ్జ్ అంటే స్టార్ బీయింగ్స్ నుంచి నాలెడ్జ్ తీసుకొని జన్మ ప్రణాళికకు అనుగుణంగా మీరు వర్క్ చేయడం అనేది మీరు ఎప్పుడైతే ప్రారంభిస్తారో, మీరు అసలు ఈ భూమి మీద ఏం చేయాల్సిన పని ఉండదు. ఆటోమేటిక్గా మీ ద్వారా పనులు జరుగుతాయి. అవి ఆల్రెడీ చాలామంది విషయంలో జరుగుతుంది ఈ విషయం.
ఈ ప్రపంచంలో ఎంతోమంది వాళ్ళు ఏం చేయకుండానే వాళ్ళ ద్వారా పనులు జరిగిపోతూ ఉంటాయి. నిజానికి అసలు ఇక్కడ ఏం లేదు, ఉన్నదంతా గుర్తుపెట్టుకోండి, అంతా మైండే. ఆ మైండ్ ద్వారా మీరు చేసే క్రియేషన్, మీరు ఎలా క్రియేట్ చేస్తారు అనేది మీ ఇష్టం. సో కాబట్టి మీ మైండ్ ఉద్యోగాలు చేస్తూ మనీ క్రియేట్ చేస్తారా మైండ్తో? లేదు అంటే అసలు ఏమీ లేకుండా నేను నాలెడ్జ్ని క్రియేట్ చేసి దాన్ని ఈ సృష్టికి నేను అందిస్తాను అని అనుకుంటారు అనేది మీ చాయిసే. కానీ మీరు ఎప్పుడైతే మీ చాయిస్లో కనుక విశ్వ కళ్యాణమే ఉంటే మీరు నిరంతరం సృష్టి ద్వారా పోషింపబడుతూనే ఉంటారు. ఎందుకంటే మీరు ఒక ఫోర్స్, ఒక లైట్ ఫోర్స్ అనమాట. మీరు ఎలాగో ఈ ప్లానెట్ లైట్ ఏజ్లోకి ఎంటర్ అవుతుంది, అంటే న్యూ ఏజ్లోకి ఎంటర్ అవుతుంది. సో కాబట్టి మీరు లైట్కి సంబంధించిన వ్యక్తులు కాబట్టి మీరు ఎలాగో నాలెడ్జ్ ఎప్పుడు స్ప్రెడ్ చేస్తే అప్పుడు మీరు ఆటోమేటిక్గా ఫ్లరిష్ అయిపోతూ ఉంటారు. మీ ఫోకస్ మొత్తం నాలెడ్జ్ మీదే ఉండాలి, ఇంకా దేని మీద ఉండదు. అప్పుడు మీరు పోషింపబడతారు. మీకోసం ఎంతోమంది ఎదురు చూస్తారు. ఇప్పుడు ఈ ఆడియో విన్న తర్వాత చాలామంది ఆలోచనలో పడతారు. ముందు ఇదంతా కరెక్టే అని వాళ్ళకి హృదయంలో అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడి నుంచి వాళ్ళు ఈ హార్ట్ చక్ర ఓపెన్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన వాళ్ళు కలిగి ఉంటే చాలు, ఆటోమేటిక్గా ఆ ఆలోచనే వాళ్ళ జీవితంలో మేనిఫెస్ట్ అవుతుంది. చాలా ఈజీ ఇది. మీరేం కోరుకోవాలి అనేది మీకు తెలియక మీ యొక్క క్రియేషన్ పవర్స్ని మీరు మిస్యూజ్ చేసుకుంటున్నారు మీకే తెలియకుండా. సో మై డియర్ ఫ్రెండ్స్, మ్యాట్రిక్స్ అంటే కేవలం గుర్తుపెట్టుకోండి, భ్రమాత్మకమైన ప్రపంచము. అది కేవలం మిమ్మల్ని ప్రేరేపిస్తుంది మీరు తక్కువ రకమైన ఆలోచనలను కలిగి ఉండేలా, మీ క్రియేషన్ పవర్ని తక్కువ వాటికి వాడేలా. ఒక డబ్బుకో, హోదాకో, ఒక అమ్మాయికో, ఒక అనుబంధానికో, లేకపోతే దేంతో అటాచ్మెంట్కో మీరు ఎక్కడో ఒక చోట ఒక బలహీనమైన స్థితిలోనే ఉండి మీ క్రియేషన్ మొత్తాన్ని, అంటే మీ క్రియేటివ్ పవర్స్ని దానికే వినియోగిస్తారు. దానివల్ల మీకు కాలక్షేపం జరుగుతూ ఉంటుంది అంతే. చాలామంది స్పిరిచువాలిటీలో కూడా ఇదే పేరుతో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, పుణ్యక్షేత్రాలు అవి ఇవి అని. ఫైనల్గా మీ లోపల ఉన్న మీ హార్ట్ చక్ర యాక్టివేషన్ చేసుకోవాలి. కానీ మీరు ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా, ఎక్కడ పడుకొని నిద్రపోయినా, ఏ గంగలో మునిగినా గుర్తుపెట్టుకోండి, మీకు ఎక్కడ ఏమీ లభించడానికి అసలు ఏమీ లేదు. ఎందుకంటే మీరు మీ హార్ట్ చక్రాన్ని, మీ డివైన్ పోర్టల్ని మీ బాడీలో పెట్టుకొని మీరు అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు. అసలు యాక్టివేట్ చేసుకోవాల్సింది ఇంట్లోనే. అది మీరు ఎక్కడ కూర్చున్నా యాక్టివేట్ అయింది. యాక్టివేట్ చేసుకోవాలన్న ఆలోచన మీకు ఉండాలంతే. మీరు నేచర్తో కనెక్ట్ అవ్వాలి అనుకుంటారు చాలామంది, అని పోయి ఎక్కడో నేచర్లో పోయి కూర్చుంటారు. అక్కడ నీకు కనెక్షన్ ఎలా అవ్వాలో నీకు తెలియదు. పోయి నేచర్లో కూర్చొని అక్కడ చల్లగాలి, మళ్ళీ ఇంట్లో వచ్చే గాలి అక్కడ కూడా వస్తూ ఉంటుంది. మీ బాల్కనీలో లేకపోతే మీ డాబా మీదకి ఎక్కినప్పుడు వచ్చే గాలి అక్కడ ఉంటుంది అంతే. కానీ మీకు ఒక నేచర్తో కనెక్టివిటీ, మీ హార్ట్ చక్ర ఓపెన్ అయితే కదా. అందుకే హార్ట్ చక్ర ఓపెన్ అయిన తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళండి, అక్కడుండే ఎనర్జీస్ని, అక్కడుండే చాలా సున్నితమైన ప్రకంపనల్ని మీరు అనుభూతి చెందగలుగుతారు, వాటిని స్వీకరించగలుగుతారు, వాటి వల్ల మీరు లాభం పొందగలుగుతారు. మీరు అప్పుడు తిరుపతి పోండి, ఎక్కడికన్నా పోండి, మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు అక్కడ లాభాన్నే పొందుతారు, మీ ఎదుగుదలే సంభవిస్తుంది. కానీ మీరు ఏమీ చేయకుండా అయోమయంలో ఉంటూ మీరు ఎక్కడెక్కడికో తిరిగి నేను స్పిరిచువల్గా ఒక ట్రిప్ వేసి వచ్చా అనుకున్నారంటే మీరు భ్రమలో ఉన్నారని అర్థం. సో కాబట్టి అర్థం చేసుకోండి, ఈ ఒరిజినల్ మ్యాట్రిక్స్, 3D మ్యాట్రిక్స్ని మీరు సవ్యంగా అర్థం చేసుకున్నప్పుడు మీరు ఎలా జీవించాలి అనేది మీకు అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ఆడియోని మళ్ళీ వినండి, ఎందుకంటే ఇది మనకి హయ్యర్ బీయింగ్స్ ఇస్తున్న నాలెడ్జ్. దీన్ని మీరు ప్రశాంతంగా వినండి. ఇది వాళ్ళు ఎంతో ఇష్టంతో మీకు చెప్పాలనుకున్న విషయాలు మీకు వాళ్ళు చెప్తున్నారు. యాక్చువల్లీ మీరందరూ దీనికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ సమయంలో ఈ ఆడియో రిలీజ్ అవుతోంది. సో కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి. దీనికి మీరు ఏం చేయక్కర్లేదు, మీరు కళ్ళు మూసుకొని కూర్చొని మీతో మీరు ఉండండి. జస్ట్ మీ హార్ట్ చక్ర ఓపెన్ అవ్వాలని మీరు కోరుకోండి. ఎందుకంటే మీ శరీరం ఎంత పవర్ఫుల్లో మీకు అసలు తెలీదు, మీరు ఊహించలేరు దీని టెక్నాలజీని. మీరు దీన్ని ఎలా వాడుతున్నారంటే జస్ట్ వాడుతున్నారు, పైన వాడుతున్నారు అంతే. ఇది ఒక 100% క్యాపబిలిటీని కలిగి ఉంటే మీరు 1% వాడుకుంటున్నారు. అంటే దీనికి, అంటే ఈ బాడీతో మీరు ఉద్యోగం చేస్తారు, ఆ తర్వాత దాని మీద వచ్చిన డబ్బుతో దానికే భోజనం పెడుతూ ఉంటారు, అది మీ లెవెల్. కానీ ఇదే బాడీతో మీరు ఆస్ట్రల్ ట్రావెల్ చేయొచ్చు, ఇదే బాడీతో హయ్యర్ బీయింగ్స్తో కాంటాక్ట్లోకి వెళ్ళొచ్చు, ఇదే బాడీతో 12 చక్రాస్ యాక్టివేట్ చేసుకోవచ్చు, ఇదే బాడీతో మీ హార్ట్ చక్ర ఓపెన్ చేసుకొని మొత్తం మీరు ఒక డివైన్ బీయింగ్ అయిపోవచ్చు. ఇదే బాడీని ఉపయోగించుకొని అన్ని విశ్వాలకి ప్రయాణించవచ్చు ఇక్కడి నుంచే. అది ఇవన్నీ జరుగుతాయి. చాలామంది మెడిటేటర్ల విషయంలో ధ్యానంలోకి వచ్చినప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్ జరుగుతుంది. ఎలా మీరు 3D మ్యాట్రిక్స్ని తప్పించుకొని ఎలా ఆస్ట్రల్ ట్రావెల్ చేయగలుగుతున్నారు? ఎందుకంటే ఆస్ట్రల్గా కూడా ఇదే ఉంది. అంటే మీరు ఎప్పుడైతే 4వ పరిధి ఆస్ట్రల్లోకి వెళ్ళారో మళ్ళీ అక్కడ చీకటి శక్తులు, చీకటి కళలు, చీకటి ఆలోచనలు,
ఇవే నడుస్తూ ఉంటాయి. మిమ్మల్ని అద్దాటి ముందుకు పోనీరు. మీరు అనుకుంటారు మేము ఈ భూమి మీదే మ్యాట్రిక్స్లో ఉన్నారని. కాదు, మీరు నిద్రపోయినా మీరు మ్యాట్రిక్స్లోనే ఉంటారు. మీరు చచ్చిపోయినా మ్యాట్రిక్స్లోనే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ హార్ట్ చక్ర ఓపెన్ చేసుకోకుండా మీరు చచ్చారంటే మీరు ఇక పర్మనెంట్గా మీరు ఇక్కడ చనిపోయిన తర్వాత కూడా మీరు ఇదే మ్యాట్రిక్స్లోనే ఉంటారు. కాకపోతే 4వ పరిధిలో ఉంటారు అంతే. మళ్ళీ మీ కర్మలు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ కిందకే పంపిస్తారు. అక్కడ ఆర్కాన్స్ అని కొంతమంది ఉంటారు. ఆ ఆర్కాన్సే ఈ పనులన్నీ చేస్తూ ఉంటారు. ఈ ఆర్కాన్స్ గురించి నేను మీకు వేరే వీడియోలో చెప్తాను. వాళ్ళొక సపరేట్ జాతి, వాళ్ళే అసలు మెయిన్ ఇదంతా. ఈ 3D మ్యాట్రిక్స్ని పూర్తిగా హ్యాక్ చేసింది వాళ్ళే. అయితే వాళ్ళకి పైన మళ్ళీ కొంతమంది బాసులు ఉన్నారు, వాళ్ళు చేస్తారు ఈ పనులు. అయితే ఈ ఆర్కాన్స్ కేవలం వాళ్ళకి అసిస్టెంట్స్గా ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఇంత జరుగుతుంది. మీరు ఇంకా పాత విధానంలోనే ఉంటే మాత్రం ఉండండి, కానీ అట్లీస్ట్ మారడానికి ప్రయత్నం చేయండి. మీకోసం మీరు కొంత సమయాన్ని కేటాయించుకోండి అంటున్నాను నేనే. ఒక 4 గంటలు మీరు కళ్ళు మూసుకొని మీతో మీరు ఉండండి. ఇదంతా మీరు ఆడియో పెట్టుకొని వింటూ ఉంటే మీరు కళ్ళు మూసుకొని మీరు కూర్చోవాలన్న కోరిక మీకు కలుగుతుంది. మీ హార్ట్ చక్ర మీరు కదలకుండా కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలా ఓపెన్ అయిపోతుంది. ఎందుకంటే మీ శరీరంలోని ప్రతి అణువుకి తెలుసు తను ఎలా జాగ్రత్తం అవ్వాలి, హార్ట్ చక్రాన్ని ఎలా ఓపెన్ చేసుకోవాలనేది తనకి బాగా తెలుసు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ప్రశాంతంగా హాయిగా యూట్యూబ్లో మంచి మంచి మ్యూజిక్స్ వస్తూ ఉన్నాయి, అవి పెట్టుకోండి. లేదంటే అసలు ఏ మ్యూజిక్ లేకుండా న్యాచురల్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది బయట నుంచి ఎప్పుడు, దాన్ని అనుభూతి చెందండి. అసలు మ్యూజిక్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మీ మైండ్ బాగా డిస్టర్బ్గా ఉన్న వాళ్ళకి, ఎక్కువ బిజీగా ఉన్న వాళ్ళకి మ్యూజిక్ అవసరం. ఎందుకంటే దాన్ని మళ్ళీ ఈ మ్యూజిక్ అనే దాని మీద ఫోకస్ చేసి వాళ్ళు దాన్ని మర్చిపోతారు. కానీ మీరు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఈ మ్యూజిక్తో కూడా పని ఉండదు. అప్పుడు మీరు అనుభూతిలోకి వెళ్ళిపోతారు. మీ అనుభూతే మీకు తోడుగా ఉంటుంది. మిమ్మల్ని ఆత్మవైపు నడిపించేది, మీ హార్ట్ చక్రాన్ని యాక్టివేట్ చేసేది కేవలం మీ అనుభూతులే. సో మీ శరీరాన్ని అనుభూతి చెందుతూ కూర్చోండి, అంతే, సింపుల్. ఇదే మీరు అందరికీ చెప్పండి, ఇదే మీరు నేర్చుకోండి. ఈ ఆడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.